ఒక సైడ్ ఉంటే బెటర్. విద్యార్థులకు దాదాపు వార్షిక పరీక్షలు అయిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవు ప్రకటించడం జరిగింది. అదేకాకుండా ఇక కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల నగరంలో ఏ ఒక్క కళాశాల కూడా నిబంధనలు తొంగలో దొక్కే ప్రభుత్వ నిబంధనలు తొంగలో దొక్కే విద్యార్థులకు సామాన్య తరగతుల్లోనే ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు పెట్టి విద్యార్థులు వేధించడమే కాకుండా ఇక పరీక్షలు అయిపోయినటువంటి కూడా అయిపోయిన నేపథ్యంలో కూడా ఇక విద్యార్థుల్ని వాళ్ళ యొక్క శారీరకంగా మానసికంగా హింసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్యకు కారణమవుతున్నారు. ఏదైతే విద్యార్థులు ఒక పక్క మేనేజ్మెంట్కి సమాధానం చెప్పుకోలేక, అదేవిధంగా తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ఇక ర్యాంకుల పేరుతో విద్యార్థులు మానసికంగా శారీరకంగా హింసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యకు మోసం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్పొరేట్ కళాశాలలో ఈరోజు అధికారులు మేనేజ్మెంట్ తల్లిదండ్రులు ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. నేటి కూడా సిగ్గుచోటుగా ఈరోజు అవన్నీ పట్టించుకున్నట్టు కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు హింసిస్తూ ఇక తరగతి గదికి బంధించి కేవలం ఒక ర్యాంకులు రావాలనే సాధనతో ర్యాంకులే లక్ష్యంగా చేసుకునే విద్యార్థులు హింసించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు విద్యా వ్యవస్థ ఉంది. తక్షణమే కళాశాలను ఏదైతే ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలను తక్షణమే సీజ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే మీదట ఏటా తరగతుల్లో కానీ సెలవు రోజుల్లో కానీ తరగతి నిర్వహిస్తే ఏబీ పాత్రలో ఒక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈ రోజు నుంచి ఏ యొక్క వేసవి తరగతుల్లో కూడా ఏ యొక్క పాఠశాల కానీ కళాశాల కానీ ఏ యొక్క విద్యా సంస్థలు కూడా ఈరోజు తెరవడానికి వీలేదు, ఎట్టి పరిస్థితులు సహించలేదు. అదే కాకుండా ఇక ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఎప్పుడో జూన్లో స్టార్ట్ అవ్వాల్సిన అడ్మిషన్లో ఇంటికెళ్ళి మరి విద్యార్థులు తప్పుడు ప్రచారం చేస్తూ మా కళాశాలలో ఏం లేకపోయినా కనీస సదుపాయాలు కూడా లేకపోయినా అవి ఉన్నాయి అని చెప్పేసి తల్లిదండ్రులు మొబ్బ పెడుతూ వేలకు ఫీజులు చేస్తున్నారు.